హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈరోజు మన అనూస్ రసోయిలో స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఐటెం అదేంటంటే చల్ల పొంగనాలు. ఇవి ఈ రోజుల్లో పిల్లలకి చాలా తక్కువ తెలుసండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొంచెం టైం ఎక్కువ అయినప్పటికీ చాలా టేస్టీగా స్పాంజీగా చేసుకునే ఐటెం ఇది. దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలి, ఎలా చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను, ఒక 2 గ్లాసులు. మీకు తెలుసు కదండి, రేషన్ బియ్యంలో బాగా తౌడు ఉంటుంది. అందుకని శుభ్రంగా ఒక 3 సార్లు అయినా సరే వాటర్ పోసి శుభ్రంగా కడిగేయాలి ఆ బియ్యాన్ని. ఏ గ్లాస్తో అయితే కొల తీసుకున్నామో బియ్యం, అదే గ్లాసు నిండా పెరుగు ఆ బియ్యంలోనే వేసేసుకోవాలి. కడుక్కున్న బియ్యం మీద వేసేసుకుని ఒక స్పూను మెంతులు వేసుకుని, ఇంకొక చిన్న బౌల్లో 2 గుప్పెళ్ళ అటుకులు. అటుకులు ఎందుకంటే స్పాంజీగా రావడానికండి, చాలా బాగుంటుంది కూడా. ఈ అటుకులు కూడా శుభ్రంగా కడిగేసి ఆ బియ్యము పెరుగు అవి పెట్టుకున్నాం కదా, అందులోనే వేసేసుకోవాలి. వేసి శుభ్రంగా కలిపేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఒక 1/2 గ్లాసు వాటర్ పోసేసుకుని, ఎందుకంటే బియ్యం నానాలి కదండి, అక్కడ వాటర్ అనేది లేదు కదా నానడానికి, అందుకని ఇంకొక 1/2 గ్లాసు పెరుగు. మళ్ళీ శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇది పెరుగులోనే నానుతుందండి ఈ బియ్యం కూడాను. దీనికి మూత పెట్టేసుకుని ఒక 4 గంటల సేపు నాననివ్వాలి. అంటే పొద్దున్నే టిఫిన్ చేసుకోవాలంటే నైట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇది చూడండి, ఒక 4 అవర్స్ తర్వాత శుభ్రంగా నానిపోయి, ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా దీన్ని పేస్ట్ చేసేసుకోవాలి. నేను 2 గ్లాసులు నానబెట్టాను కనుక అది 2 టైమ్స్ మన జార్లో వేసేసుకోవచ్చు. కొంచెం అల్లం ముక్కలు, అల్లం ముక్కలు రుచి ఫ్లేవర్ బాగుంటుంది కనుక కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. అయితే నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నందుకు ఇది ఒకసారి అవ్వదు, 2 టైమ్స్కి ఇది మెత్తగా చేసుకొని ఒక గిన్నెలో పోసేసుకోవాలి. ఇది చాలా థిక్గా ఉంటుందండి, ఎక్కువ వాటర్ వేయలేదు కదా మనం మళ్ళీ విడిగాను. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి. చూడండి, చాలా థిక్గా వచ్చింది బ్యాటర్. ఇంకెక్కువ వాటర్ అది పోయకూడదండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 4 గంటల దాకా పక్కకు పెట్టేయాలి. 4 గంటల తర్వాత చూడండి, మూత తీస్తే మొత్తం కలిసిపోయి ఇంకా మెత్తగా కనిపిస్తుందండి. మొత్తం పిండిలో తేడా కూడా వచ్చింది చూడండి, చక్కగా మెత్తగా కలిసిపోయింది. అయితే అంత పెద్ద గిన్నె పట్టుకొని మనం వేయలేం కనుక ఒక చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని కొంచెం దాన్ని ఒక కడాయిలో నూనె వేసుకుని అందులోని ఒక 2 గరిటెలు వేసాను చూడండి. ఇంకా వాటర్ అది వేయకూడదండి ఆ పిండిలోనే. పైన ఫ్లేవర్ కోసం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసాను. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకుంటే చూడండి, ఒక 5 మినిట్స్కి దాన్ని తిరగేద్దామని చూశాను, కానీ ఇంకా లోపల మధ్యలో చూడండి పచ్చిగా ఉంది పిండి.
అది తిరగేయడానికి అవ్వదు, కుదరదు. అందుకని ఇంకొక 2-3 మినిట్స్ దాకా ఉంచేసాక మూత తీసి చూస్తే చక్కగా అంతా రెడీ అయిపోయిందండి తిరగేయడానికి. అంటే కిందనే చక్కగా కాలిందనమాట. అదిగో చూడండి ఎంత కలర్, చూడండి ఎంత బాగుందో అసలు. మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. రెండో పక్క కూడా కాలాలి కదా, అందుకని. చూడండి రెడీ అయిపోయిందండి. ఒక్క నానడంకే, అంటే బియ్యం, కడిగిన బియ్యం నానబెట్టడం, ఆ రుబ్బాక 4 hours నానబెట్టడం, అదే టైం టేకింగ్ అంతే. కానీ చక్కగా వేడి వేడిగా ఈ పొంగనాలు ఎంతో టేస్ట్గా ఉంటాయండి. ఈ రోజుల్లో మన పిల్లలకి ఇవి తప్పకుండా ఇలాంటివి మనం పరిచయం చేయాలి. వాళ్ళకి కనీసం 15 రోజులకు ఒక్కసారైనా ఇవి చేసి పెట్టచ్చు. నేను ఈ పొంగనాలకి అల్లం పచ్చడి, పల్లీ పచ్చడి, కరివేపాకు పొడి చేశానండి. రెడీ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చాయో. చాలా ఫ్లఫీగా ఉన్నాయి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి.